చామగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. చాలా ఈజీ. మీకు ఇష్టమైతే ట్రై చేసి చూడండి ఒకసారి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. దీనికోసం ఫస్ట్ చామదుంపల్ని వాటర్లో వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలన్నమాట. అంటే ఒక 15 నిమిషాల వరకు పడుతుంది. బాగా అంటే మీరు కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. నేను ఇట్లా సపరేట్గా ఉడికించుకుంటున్నాను. మీకు ఇష్టమైతే కుక్కర్లో ఒక 2 విజిల్స్ సరిపోతాయి. ఎక్కువైతే కనుక మరీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి నేను ఇట్లా సపరేట్గా ఉడికించుకుంటున్నాను. 15 నుంచి 20 నిమిషాలు అనుకోండి. తర్వాత ఇట్లా ఉడికిన తర్వాత ఆనియన్స్ హాఫ్ ఆనియన్ కట్ చేసుకోండి. పెద్దదైతే హాఫ్, చిన్నదైతే మీ ఇండియాలో అయితే 2 ఉల్లిపాయలు కావాల్సి ఉంటాయి. 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమోటాలు 1.5 తరిగేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కాగాక దానిలో తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపేళ్ళు, పసుపు, ఎండుమిరపకాయలు, ఇంగువ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఆవాలు వేయాలి. తర్వాత జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసిన తర్వాత మినపేళ్ళు కూడా వేయాలి. ఎండుమిర్చి వేయాలి. కొద్దిగా పసుపు వేయాలి. ఉప్పు, హింగ్ తర్వాత ఇవన్నీ అయ్యాక కొంచెం చిటపడయ్యాక కొంచెం ఆనియన్ కూడా వేసి, కరివేపాకు కూడా వేసేసి కొద్దిసేపు అటు ఇటు అనేసి ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసేయాలన్నమాట. అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఒక 2 నిమిషాలు వేపనివ్వండి. వేపిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా ఒక 2 నిమిషాలు మంచిగా వేగనివ్వండి. ఉల్లిపాయల్ని వేగనిస్తే ఆ స్మెల్ అనేది పోతుంది, కొంచెం బాగుంటుంది అనమాట. సో వేగనివ్వాలన్నమాట. వేగనిచ్చిన తర్వాత టమాటాలు ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత కొంచెం ఒక 3 మినిట్స్ మంచిగా కుక్ చేయనివ్వండి. కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మిక్సీలో కొంచెం పుట్నాల పప్పు తీసుకోండి. మీకు కావాల్సినంత అంటే థిక్నెస్ కోసం ఇదనమాట. కొంచెం జీలకర్ర, ధనియాలు వీటిని మంచిగా గ్రైండ్ చేసి పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇవన్నీ మొత్తం నీట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మంచి పౌడర్ లాగా తయారవుతుంది, మీకు తెలుసు కదా. సో దాన్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ చామగడ్డలు ఉన్నాయి కదా, ఇవి కూల్ ఆఫ్ అయిపోయాయి అనమాట. వీటిని మంచిగా తోలు తీసేసి పీల్ చేసేసుకొని మంచిగా ఇట్లా వచ్చిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత టమాటాలన్నీ ఉడికిపోయాయి కదా, ఈ టమాటాలన్నీ ఉడికిపోయిన తర్వాత ఈ కట్ చేసుకున్న చామదుంపల్ని కూడా అందులో వేసేసుకోండి. ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు లైట్గా అట్లా కలపెట్టండి. అంటే కొంచెం సాట్ చేయండి. సాట్ చేసిన తర్వాత మంచిగా వాటర్ పోయండి. అంటే ఒక మోతాదులో మీకు ఎంత పులుసు కావాలనో అంత కోసం వేయండి. తర్వాత సాల్ట్ కూడా చూసి కొంచెం వేసుకోండి. కారం కూడా కొద్దిగా, నేను కొంచెం తక్కువ వేసుకుంటున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలిపేసి ఒక బాగా చిక్కబడేంత వరకు ఉడకనివ్వాలన్నమాట. ఒక 3-4 నిమిషాలు పడుతుందండి. తర్వాత అంత అయిపోయింది. కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోండి. అంతే, చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.